విత్తనాల బంతులతో సామాజిక వనాలు పెంచుదాం. దేశీయ అడవి విత్తనాలు సేకరించుదాం. ఔషధ గుణాలు కలిగిన విత్తనాలు సేకరించడం అవసరం. పక్షులు గూళ్లు పెట్టే చెట్లు విత్తనాలు సేకరించుదాం. శ్రీనివాసరెడ్డి, సిసిఎఫ్, తిరుపతి సర్కిల్. విత్తనాల బంతులతో సామాజిక వనాలు పెంచుదామని తిరుపతి సర్కిల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఉదయం గుంటూరు అటవీశాఖ కార్యాలయం నుంచి తిరుపతి, గుంటూరు సర్కిల్స్ పరిధిలోని బాపట్ల, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, రాయచోటి, అన్నమయ్య, నెల్లూరు, తిరుపతి జిల్లాల డిఎఫ్ఓలు, సోషల్ ఫారెస్ట్రీ అధికారులతో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి, ఏపీ బయోడైవర్సిటీ బోర్డు అవార్డు గ్రహీత అయిన జెవిరత్నంతో విత్తనాల బంతులు తయారు చేయడం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం రాష్ట్రంలో ప్రభుత్వం 2.5 కోట్ల విత్తనాల బంతులు తయారు చేయడం జరుగుతుంది అని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముందుగా మాట్లాడుతూ దేశీయ అడవి విత్తనాలు సేకరించుదాం అని వివరించారు. ఇందుకుగాను రత్నం సూచించిన అన్ని ప్రాంతాలలోనూ సోమవారం ఉదయం నుంచి విత్తనాలు సేకరించడం అవసరం అని గమనించండి అన్నారు. ఔషధ గుణాలు కలిగిన విత్తనాలు సేకరించడం అవసరం అని, అలాగే పక్షులు గూళ్లు పెట్టే చెట్లు విత్తనాలు సేకరించుదాం అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జెవిరత్నం మాట్లాడుతూ 60 నుండి 70% దేశీయ ఆవు పేడ, 30 నుంచి 40% మట్టి వినియోగించి 2 ఉన్న చేయడానికి అనువుగా కలపాలి అని వివరించారు. ఆ విత్తనాల సైజును బట్టి 75 నుండి 150 గ్రాముల మిశ్రమానికి ఏదో ఒక రకం విత్తనాలు 3 వంతున పెట్టి విత్తనాల బంతులు తయారు చేయాలి అని కోరారు. సీడ్ బాల్స్ తయారీలో నీరు తగలరాదని వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో గుంటూరు కార్యాలయం నుంచి బాపట్ల డిఎఫ్ఓ రవిశంకర్, ప్రకాశం జిల్లా డిఎఫ్ఐ వినోద్ కుమార్, గుంటూరు జిల్లా డిఎఫ్ఓ హిమ శైలజలు పాల్గొన్నారు. కాగా బాపట్ల, రాయచోటి, అన్నమయ్య, నెల్లూరు, తిరుపతి జిల్లాల డిఎఫ్ఓలు, సోషల్ ఫారెస్ట్రీ అధికారులు, రేంజ్ అధికారులు కాన్ఫరెన్స్లో మాట్లాడారులు పాల్గొని మాట్లాడారు. స్థానికంగా అటవీ శాఖ రేంజ్ అధికారులు పోతురాజు, విద్యలు పాల్గొన్నారు. గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు నిన్న మీటింగ్లో ఒక పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ని తయారు చేసి 50% గ్రీనరీ వైపు ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఒక గొప్ప మహోన్నతమైనటువంటి ఆశయాన్ని ప్రజల ముందుంచి ప్రజలను కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ను ముఖ్యంగా మెంబర్ సెక్రటరీ డిపార్ట్మెంట్గా ముందుకు తీసుకుపోయేదానికి ప్రణాళికలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు మన గుంటూరులో చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ గుంటూరు వారు పిలుపు మేరకు గౌరవ గ్రీన్ క్లైమేట్ సంస్థ అధ్యక్షుడు అయినటువంటి శ్రీ రత్నం గారు, ఎన్జిఓ ఫ్రమ్ వైజాగ్, వారికి అపారమైనటువంటి అనుభవం దాదాపు ఒక 50 సంవత్సరాలుగా ఉంది. ఇందులో వారు వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మాకు మొత్తం ఈ 2 సర్కిల్లో ఉన్నటువంటి డిఎఫ్ఓ స్థాయి నుంచి కింద ఏబీఓ స్థాయి వరకు చక్కని ప్రజెంటేషన్తో, డెమాన్స్ట్రేషన్తో ఈరోజు దాదాపు 3-4 గంటల సేపు కూర్చొని సెన్సిటైజ్ చేసింది చాలా ఉపయుక్తమైనటువంటిది. ఎక్కడ సోర్స్ ఆఫ్ సీడ్ కూడా ఎక్కడ లభిస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఒక మంచి అవకాశాన్ని తెలియజేశారు. అదేదో కాదు, మన యూనివర్సిటీలు, మన యొక్క ఇన్స్టిట్యూషన్స్లో అపారమైనటువంటి సీడ్ సోర్స్ ఉంది. సో దాన్ని కలెక్ట్ చేసి ఒక బాల్ తయారు చేసేదానికి ఎంత మట్టి పడుతుంది, దాంట్లో ఎంత ఈ యొక్క కౌడంగ్ పడుతుంది, తర్వాత ఏమేమి కలపాలి, ఏ శాతం కలపాలి అనేటువంటిది చాలా చక్కగా వివరించడం జరిగింది. ఇది అందరికీ మంచి ఒక జ్ఞాన సంపద. దీన్ని పిల్లల ద్వారా, ఎన్జిఓ సంస్థల ద్వారా, పిల్లల ద్వారా ఇది మనము ఆంధ్రప్రదేశ్లో ఇంటింటికి ప్రోగ్రామ్ కింద చేపట్టినట్లయితే ఖచ్చితంగా 50% గ్రీనరీ సాధించడం, ఒక డిగ్రీ కానీ 2 డిగ్రీలు కానీ మనము టెంపరేచర్ తగ్గించడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇటువంటి నాలెడ్జ్ని షేర్ చేసినందుకు మేము ప్రత్యేకంగా మా యొక్క గుంటూరు సర్కిల్ తరపున, మన తిరుపతి సర్కిల్ తరపున గౌరవ శ్రీ
రత్నం గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది ఈరోజు సార్ మీరు చేసినటువంటి ఈ యొక్క మంచి సేవ. ఎందుకంటే పరోపకారి మీరు. సో కాబట్టి మీకు ఖచ్చితంగా దేవుడు మీకు ఆశీర్వాదాలు ఇస్తూ ఈ యొక్క మంచి దాంట్లో మీరు ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తున్నందుకు మీకు ఖచ్చితంగా మా యొక్క మరీ ధన్యవాదాలు. గారు ఏవైతే డెమాన్స్ట్రేషన్ చేశారో, సో చాలామంది డిఎఫ్ఓస్, ఎఫ్ఆర్ఓస్ కానీ ఫీల్డ్ స్టాఫ్ అనుకోవచ్చు మాకు స్వీట్ బాల్స్ టెక్నిక్ మాకు కూడా తెలుసు ఎక్స్పర్ట్స్ అని. కానీ మనము ఏంటంటే ఇది రెగ్యులర్గా మనము ఓన్లీ సీడ్లింగ్స్ ప్లాంటింగు ఇవన్నీ దీనిలో మనము ఎక్స్పర్ట్స్ అయినాము. సో ఈ స్వీట్ బాల్ టెక్నిక్ అనేది చాలా లార్జ్ స్కేల్లో చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఈ డెమాన్స్ట్రేషన్ తర్వాత ఉన్నటువంటి స్మాల్ డౌట్స్ కూడా ఒక 20 మినిట్స్ ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తారు రత్నం గారు. సో మనము నెక్స్ట్ కూడా మనము ఎస్ఎస్ తిరుపతిలో ఒక వర్క్షాప్ కూడా ఆర్గనైజ్ చేస్తాము. మళ్ళీ విశాఖపట్నం నుంచి రత్నం గారు ఇన్వైట్ చేసి నెక్స్ట్ వీక్ ఒక ప్రోగ్రామ్ పెట్టుకుందాము. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎస్ఎస్ తిరుపతిలోనే ఈ స్వీట్ బాల్ ప్రిపరేషన్ ట్రైనింగ్స్ వర్క్షాప్స్ ఆర్గనైజ్ చేస్తాము. ఇప్పుడు స్టాఫ్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, క్లారిఫై చేస్తారు. థ్యాంక్ యూ. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిర్వహించబోతున్న ఈ బృహత్తర కార్యక్రమానికి గ్రీన్ క్లైమేట్ తరఫున మేము అభినందనలు తెలియజేస్తున్నాం. ఏదైతే సీడ్ బాల్ అటవీ శాఖ 2.5 కోట్లు తయారు చేయాలనుకుందో ఈ సీడ్ బాల్స్ కార్యక్రమం ఉంది విజయవంతం అవ్వడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నాం. ఈరోజు అటవీ శాఖ అధికారులు అందరితో మాట్లాడటం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ కార్యక్రమంలో ఏదైతే పాల్గొన్నారో అటవీ శాఖ అధికారులు అందరూ కూడా ఒక పాజిటివ్ థింకింగ్తో సీడ్ బాల్స్ చేయడానికి ముందుకు వచ్చున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి అందరికీ సహకరించడానికి గ్రీన్ క్లైమేట్ టీం ముందుంటుందని మేము హామీ ఇస్తున్నాం. నా పేరు పోతురాజు. నేను గుంటూరు ఫారెస్ట్ రేంజర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఏదైతే గ్రీన్ క్లైమేట్ టీం వారు రత్నం గారు వచ్చేసేసి మాకు విత్తన బంతుల్ని ఏ విధంగా తయారు చేయాలి, ఏ విధంగా సక్సెస్ రేషియోని పెంచుకోవాలి అనే దాని మీద చాలా డీటెయిల్డ్ క్లాస్ చెప్పారు. అదేవిధంగా ఏదైతే ప్రాక్టికల్గా కూడా మేము తయారు చేసి ఏ విధంగా చేస్తే ఎక్కువగా మనం సక్సెస్ అవుతామన్న దాని గురించి వివరంగా చెప్పడం జరిగింది. మనమందరం అనుకున్నట్టుగా ఏదైతే పర్యావరణ పరిరక్షణ అనుకుంటున్నామో ఈ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మనము చెట్లను పెంచే కార్యక్రమం గ్రీన్ ఆంధ్ర కార్యక్రమాన్ని ఏదైతే చేస్తున్నామో దాంట్లో భాగంగా నిన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గారు సీడ్ బాల్ టెక్నాలజీని పెంచి వాటి యొక్క జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళి దీన్ని ఒక ఉద్యమంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి చెప్పడం జరిగినది. జస్ట్ 1 or 2 డేస్లోనే దీని గురించి స్ప్రెడ్ బాగా అయ్యి జనాల్లో రోటరీ క్లబ్ అంటే ఏవైతే ఎన్జిఓ యూనిట్స్ ఉంటాయో అట్లానే స్కూల్ పిల్లలకు సంబంధించి కాలేజీ పిల్లలకు సంబంధించి ఎన్ఎస్ఎస్ యూనిట్స్ ఉంటాయో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చాలా ఉద్యుక్తులుగా ఉన్నారు. సో వారి యొక్క సేవలను వినియోగించుకుంటూ అదేవిధంగా ప్రతి కాలేజీ, ప్రతి స్కూలు, ప్రతి ఇన్స్టిట్యూట్లో కూడా మంచి చెట్లు ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా స్వతహాగా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను పొగడ చెట్లు పొగడ కలెక్ట్ చేయడానికి కాటూరి మెడికల్ కాలేజీ నుంచి పొగడ విత్తనాలు కలెక్ట్ చేశాను చాలా ఎక్స్టెన్సివ్గా. అదేవిధంగా కొన్ని చోట్ల సార్ చెప్పారు ఇప్పుడు రాజ్యాంలోని జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ అక్కడ కూడా పొగడ చెట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. సో ఏదైతే లాంజివిటీ 1 month కన్నా ఎక్కువగా ఉండేటువంటి సీడ్ అయితే ఏదైతే ఉంటుందో అటువంటి సీడ్ని కానీ ఉపయోగిస్తే మన యొక్క సక్సెస్ రేషియో ఎక్కువగా ఉంటుందని చెప్పారు. కావున అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యి ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందిన ఆంధ్రతో పాటు గ్రీన్ ఆంధ్రాని సాధించడంలో అందరూ ముందుండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు వినోద్ కుమార్, డిఎఫ్ఓ ప్రకాశం జిల్లా. మన రాష్ట్ర గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ హరితాంధ్రప్రదేశ్లో భాగంగా ఈ సీడ్ బాల్స్ విత్తన బంతులు ఎలా చేయాలి, అవి ఎట్లా వాడాలి అనే దాని మీద ఈరోజు మనకి గుంటూరులో సర్కిల్ ఆఫీస్లో ఒక వర్క్షాప్ కండక్ట్ చేయడం జరిగింది. దానికి ముఖ్యంగా మనం గ్రీన్ క్లైమేట్ ఎన్జిఓ వ్యవస్థాపకులు అధ్యక్షుడు రత్నం గారి చేత ఇక్కడ గుంటూరు సర్కిల్ మరియు తిరుపతి సర్కిల్లో ఉన్నటువంటి డిఎఫ్ఓలకు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్కు మరియు ఇతర అటవీ సిబ్బందికి అందరికీ కూడా ఒక వర్క్షాప్ లాగా కండక్ట్ చేయడం జరిగింది.
ఈ వర్క్షాప్లో ఈ విత్తన బంతులు ఎలా తయారు చేయాలి, దాంట్లో ఎటువంటి మెలకువలు పాటించాలి అనే మీద రత్నం గారు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే అటవీ సిబ్బందికి ఉన్నటువంటి వివిధ రకాల డౌట్స్ని కూడా క్లారిఫై చేశారు. అలాగే ఈ విత్తన బంతుల ద్వారా ఈ సర్వైవల్ పర్సంటేజ్ లేదా సక్సెస్ పర్సంటేజ్ ఎలా పెంచాలో కూడా దాంట్లో ఏ మెలకువలు వాడాలి అనేది కూడా చెప్పడం వల్ల అటవీ సిబ్బందికి ఉన్నటువంటి అనుమానాలు, డౌట్లన్నీ కూడా క్లారిఫై అయ్యాయి. అలాగే వారు ఇచ్చిన విలువైన సందేశం ఏంటంటే, ముఖ్యంగా ఇవి కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ని, ఎన్ఎస్ఎస్ను, ఇతర సిబ్బందిని కూడా చాలా ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేసి ఒక ప్రజా ఉద్యమంగా దీన్ని ముందుకు తీసుకెళ్తే ఇది ఇంకా సక్సెస్ అయ్యే అవకాశం ఉందని చెప్పారు. అలాగే సీడుకు ముఖ్యంగా సీడ్ సోర్స్ ఇది మనకి కాలేజెస్లో, యూనివర్సిటీల్లో, అలాగే పబ్లిక్ ఆఫీసెస్లో కూడా మనకి చాలా రకాల పళ్ళ చెట్లు లేకపోతే ఇతరత్ర చెట్లు ఉన్నాయి. వాటికి ఈ టైంలోనే మనకు సీడింగ్ జరుగుతుంది, ఫ్రూటింగ్ జరుగుతుంది. కాబట్టి ఆ చెట్ల నుంచి కూడా మనం సీడ్ను సేకరించి వాటిని సీడ్ బాల్లో వాడితే ఈ కార్యక్రమాన్ని మనం జయప్రదం చేసే అవకాశం ఉందని ఈరోజు వాళ్ళు డిపార్ట్మెంట్ కూడా సలహాలు ఇవ్వడం జరిగింది. దీంతోపాటు మనకి అటవీ శాఖలో ఉన్నటువంటి వివిధ నగర వనాల్లో కూడా మనం ఈ కార్యక్రమాన్ని అంటే ముఖ్యంగా సీడ్ బాల్స్ తయారు చేయడము, వాటిని నిల్వ ఉంచడం అనేది మనం చేపట్టగలిగితే ఇది చేయడమే కాకుండా పబ్లిక్ కూడా ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కూడా ఉపయోగపడుతుందని ఈరోజు తెలియజేయడం అయింది. కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో 2.5 crores విత్తన బంతులు తయారు చేసి అడవుల్లో, తర్వాత ఖాళీ ప్రదేశాల్లో స్ప్రెడ్ చేసి జీవ వైవిధ్యాన్ని పెంచాలి అన్న ఒక పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అందరూ కూడా ఏంటంటే, మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున మేము దేశీయ విత్తనాలు, తర్వాత ఫారెస్ట్లో నేటివ్ స్పీషీస్ విత్తనాలు అవన్నీ కూడా కలెక్ట్ చేస్తున్నాము. తద్వారా ఏంటంటే పక్షులకి జీవ వైవిధ్యాన్ని పెంచడం కోసం ఈ విత్తన బంతుల్ని అడవుల్లో, ఖాళీ ప్రదేశాల్లో రేపు మాన్సూన్ స్టార్ట్ అయ్యే ముందే మనము అన్నీ చల్లుకుంటే కనుక మన జీవ వైవిధ్యాన్ని పెంచడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఏంటంటే అంతరించిపోతున్నటువంటి జాతులు, తర్వాత పశుపక్షాదులకు అవసరమైనటువంటివి, తర్వాత లోకల్గా ఎక్కడ విత్తనబంతులు వేస్తున్నామో అక్కడ లోకల్గా అవైలబుల్గా ఉన్నటువంటి స్పీషీస్నే మేము కలెక్ట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నాము. దానికోసం సర్కిల్ లెవెల్, గుంటూరు సర్కిల్ లెవెల్లో ఒక వర్క్షాప్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. రత్నం గారు, ఎన్జిఓ గారు వచ్చి ఈరోజు మా కోసం టైం స్పెండ్ చేసి మా స్టాఫ్ అందరికీ కూడా దాన్ని డెమాన్స్ట్రేషన్ చేసి చూపించారు, ఎలా చేయాలి ఏంది అనేది. వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ కూడా అన్ని క్లారిఫై చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని ఈ వీడియో తర్వాత మేము ఈ వీడియోలు కూడా పెడుతున్నాము. వాటన్నిటిని కూడా చూసి అందరూ ఎడ్యుకేట్ అయ్యి విత్తన బంతుల ద్వారా జీవ వైవిధ్యాన్ని పెంచడం అనే కాన్సెప్ట్ని అందరిలోకి తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాను.